హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. ఆంధ్రదేశాన నవయుగ వైతాళికులు అని పిలువబడ్డ వారిలో బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఒకరు. 1862 అక్టోబర్ 1వ తేదీన అప్పయ్యనాయుడు శేషమ్మలకు మచిలీపట్నంలో జన్మించిన రఘుపతి వెంకటరత్నం నాయుడు తండ్రి సుబేదార్గా ఉత్తర భారతంలో ఉండడంతో బాల్యం నుండి హిందీ, ఉర్దూ, పారసీ భాషల్లో పరిచయం ఉండేది. తండ్రికి హైదరాబాద్ బదిలీ అవడంతో నిజాం ఉన్నత పాఠశాలలోనూ తర్వాత మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో ఉన్నత విద్య అభ్యసించారు. పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే బాబు గంగాధర్ ముఖర్జీ అనే బెంగాలీ ఉపాధ్యాయుడు చెప్పిన బెంటిక్, రాజా రామ్మోహన్ రాయ్ పాఠాలు ఆయనలో సంస్కరణ భావాలు నాటుకునేలా చేశాయి. మద్రాస్ క్రిస్టియన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మిల్లర్ ప్రభావం కూడా ఈయనపై ఉంది. అలాగే పండిత శివనాథ శాస్త్రితో పరిచయం ఈయనలో ఆధునిక భావాలు, బ్రహ్మ సమాజం పట్ల ఆసక్తిని కలిగించాయి. 1894-99 మధ్య మందర్ నోబుల్ కళాశాలలోనూ తర్వాత మద్రాస్ పచయప్ప కళాశాలలో ఆచార్యుడిగా పనిచేశారు. 1905లో కాకినాడ పిఆర్ కాలేజీ ప్రిన్సిపల్గా చేరారు. 1923లో మద్రాసు శాసనమండలి సభ్యుడిగాను, 1925లో మద్రాసు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఆనాటి ఆంధ్రదేశాన సాంఘిక సంస్కరణోద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. 1892లోనే సాంఘిక స్వచ్ఛతా ఉద్యమాన్ని మద్రాసులో ప్రారంభించారు. ఇందులో భాగంగా మద్యపాన నిషేధం, దేవదాసీ వ్యవస్థ నిర్మూలన, వ్యక్తిగతంగా స్వచ్ఛమైన జీవితాన్ని గడపడం వంటివి ప్రచారం చేశారు. ఉద్యమం అంటే ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, వాటిని ఆచరించాలని అన్నారు. వేశ్యావృత్తి, కుల వ్యవస్థ, శుభకార్యాల్లో భోగం మేళాల సంప్రదాయాన్ని వ్యతిరేకించారు. 1897లో గోదావరి జిల్లా సాంఘిక మహాసభలో వివాహ సమయాల్లో నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయకూడదన్న తీర్మానం ఆమోదించారు. రఘుపతి వెంకటరత్నం నాయుడు యువకుల్ని చైతన్యపరచడంతో ఆనాడు రాజమండ్రి, కాకినాడ విద్యార్థులు తామెప్పుడూ నృత్య ప్రదర్శనలకు హాజరవ్వమని లిఖితపూర్వకంగా ప్రతిజ్ఞ చేశారట. దేవదాసి స్త్రీలు వివాహం చేసుకుని గౌరవంగా జీవించే కార్యక్రమాన్ని నాయుడు గారు ఆరంభించారు. స్త్రీ విద్యని నాయుడు గారు ప్రోత్సహించారు. 1911లో మొదటిసారిగా పిఆర్ కాలేజీలో ఆడపిల్లలను చేర్చుకొని సహవిద్యకు ఆద్యుడయ్యారు. వెనకబడిన వర్గాలు, బీద విద్యార్థులకి వసతి, భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. ఇందుకు పిఠాపురం రాజావారి సహకారం ఉండేది. ఒకసారి వారు రైల్లో మద్రాసు వెడుతున్నప్పుడు పొన్నేరి రైల్వే స్టేషన్లో అనాథలైన 4 పసిపిల్లలను చూసి వారిని దత్తత తీసుకుని చదువు సంధ్యలు చెప్పించి వారికి వివాహం చేశారట. మద్యపాన నిషేధం కోసం కృషి చేశారు. మద్రాసు శాసనమండలిలో సభ్యుడిగా ఉన్నప్పుడు మద్య నిషేధ బిల్లుకు ఒత్తిడి తెచ్చారట. ఈయన విద్వాంసుడు, గొప్ప వక్త అవడంతో ఆనాడు విద్యార్థులు, యువకులు ప్రభావితులయ్యారు. వారు మద్య వ్యతిరేకోద్యమానికి కట్టుబడి ఉంటామని అన్నారట. నాయుడు గారు కాకినాడలో బ్రహ్మ సమాజ లక్ష్యాల వ్యాప్తికి కృషి చేశారు. అప్పటిదాకా ప్రార్థనా సమాజం కాకినాడలో సంస్కరణ భావాలు వెదజల్లుతూ ఉండేది. 1910లో ఇది బ్రహ్మ సమాజంగా పేరు మార్చబడింది. వెంకటరత్నం నాయుడు గారు పిఠాపురం రాజా ఆర్థిక మద్దతుతో కాకినాడ రెండో కలకత్తాగా మారిందని అంటారు. రాజావారు బ్రహ్మధర్మ ప్రచారానికి ₹1,00,000 మూలధనం ఇచ్చారట. ఏకేశ్వరోపాసన, విగ్రహారాధన నిరసించడం, కుల వ్యవస్థ వ్యతిరేకించడం వంటి బ్రహ్మ సమాజ లక్ష్యాలను తన పర్యటనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా నాయుడు గారు ప్రచారం చేశారు. అందువల్లే ఈయన్ని దక్షిణ భారత రాజా రామ్మోహన్ రాయ్ అని అనేవారట. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు గొప్ప దాత. మద్రాసు విశ్వవిద్యాలయంలో తన గురువైన డాక్టర్ మిల్లర్ పేరిట విజ్ఞానాభివృద్ధికి ₹10,000 నిధి ఏర్పాటు చేశారు. మద్రాసు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడిగా పనిచేసినప్పుడు ఆయన జీతం నెలకి ₹2,500. అందులో ఒక్క ₹150 తన కోసం, అది మందుల ఖర్చులు, నౌకర్ల జీతభత్యాలు, పత్రికల చందాల కోసం ఉంచుకొని మిగిలినంతా బీద విద్యార్థులు, ఆర్తులకు ఇచ్చేవారట. ప్రతీ నెల మొదటి తారీఖున పోస్టాఫీసుకు ఆయనే స్వయంగా వెళ్ళి మనీ ఆర్డర్ ఫారాలన్నీ తీసుకుని అవసరార్థులకి ఎంఓ చేసేవారట. ఉన్నత పదవుల కోసం పాకులాడను, డబ్బు దశకం గడించాలనే ఆశకి దూరంగా ఉంటాను, సన్మార్గం అనుసరిస్తాను,
భూతదయ పరమధర్మం, ఇదే మోక్షానికి మార్గం అని ఆయన జీవితాంతం అలాగే గడిపారు. 1884లో ఆయనకి వివాహం అయ్యింది. 1889లో భార్య మరణం తర్వాత తిరిగి వివాహం చేసుకోకుండా తెల్ల దుస్తులే ధరించేవారట. అందుకే ఆయన్ని శ్వేతాంబర ఋషి అని పిలిచేవారు. ఆయనకి బ్రహ్మర్షి, సర్, కులపతి, దివాన్ బహదూర్, అపర సోక్రటీస్ వంటి బిరుదులు, డీలిట్, ఎల్ఎల్డి వంటి గౌరవ పట్టాలు లభించాయి. అవన్నీ పరమేశ్వరుని అనుగ్రహ విశేషాలు. తన వంటి పాపాత్మని యందు కూడా దయాసముద్రుడైన భగవంతుడంత దయ చూపుతున్నాడని భావించేవారట. అంతటి సహృదయుడు, వినయశీలి 1939 మే 26వ తేదీన పరంపదించారు. వారికి మనం సభక్తికంగా నివాళి అర్పిద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.